శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుపై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజు చేసిన ఆరోపణలతో ఇప్పుడు సద్గురు జైలుకెళ్తాడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే కామరాజు యొక్క ఇద్దరు కూతుళ్లు సద్గురుని కలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోమని తేల్చి చెప్పారని, అంతటితో ఆగకుండా ఇంటిని వదిలేసి ఈషా ఫౌండేషన్లోనే ఉంటున్నారని, అలా వారు సన్యాసం తీసుకునేలా సద్గురు వారికి బ్రెయిన్ వాష్ చేశాడని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్గా మారింది. నిజంగానే సద్గురు జైలుకెళ్లబోతున్నాడా? కోళ్ల వ్యాపారం చేసే జగ్గీవాసు కోట్లకి అధిపతిగా ఎలా మారాడు? తన భార్యని నిజంగానే సద్గురు హతమార్చాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. జగదీష్ వాసుదేవ్ అలియాస్ జగ్గీ వాసుదేవ్ సద్గురు. ఇతను 1957 సెప్టెంబర్ 3న కర్ణాటకలోని మైసూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి వాసుదేవ్, తల్లి సుశీల. ఇతనికి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. ఇక జగదీష్ తాత ఆంధ్రాకి చెందిన వారై ఉండి ఆయుర్వేదిక్ డాక్టర్గా పనిచేస్తుండేవారు. అలా అప్పట్లో ఇతను ఎలాంటి రోగానికైనా ఆయుర్వేదిక్ మందులనిస్తే ఇట్టే నయం అవుతుందనే టాక్ కూడా ఉండేది. ఇక ఇతని గురించి తెలుసుకున్న మైసూరి ఆస్థానంలో ఉండే ఒక మంత్రి జగదీష్ తాతగారిని మైసూరికి రప్పించుకోవడం జరిగింది. అలా ఆంధ్ర నుండి ఫ్యామిలీ మొత్తం కర్ణాటకకి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇక తనలాగే తన కొడుకైన వాసుదేవ్ని కూడా డాక్టర్ని చేయాలని నిర్ధారించుకొని బెంగళూరులో అతనితో కంటి వైద్యుడిగా కోర్సుని చేపించడం జరిగింది. అలా ఆ తర్వాత తండ్రిలాగే వాసుదేవ్ గారు కూడా మైసూరుకి వచ్చి కంటి వైద్యుడిగా రైల్వే శాఖలో పనిలోకి జాయిన్ అయ్యాడు. ఇక వాసుదేవ్ గారికి 1948లో సుశీల అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పుష్పలత, శారద అనే ఇద్దరు అమ్మాయిలు, రవీంద్ర, జగదీష్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. అలా ఇంట్లో జగదీష్ ఆఖరి సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి తని కాస్త గారాబంగా పెంచారు. ఇదిలా ఉంటే జగదీష్ తన స్కూలింగ్ని మైసూర్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న జగదీష్కి చిన్నప్పటి నుండి బైక్ రేసర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా వీరుంటున్న ఇంటి పక్కనే మల్లారి హల్లి శ్రీ రాఘవేంద్ర స్వామీజీ అనే అతను చిన్నగా ఒక యోగా ఆశ్రమాన్ని పెట్టి అందులో అందరికీ ఫ్రీగా యోగాసనాలు నేర్పిస్తుండేవారు. ఇక 12 ఏళ్లున్న జగదీష్కి స్కూల్ పూర్తయ్యాక రోజు యోగా నేర్చుకునేందుకు అక్కడికి వెళ్తుండేవాడు. అలా యోగాసనాలు నేర్చుకుంటూ రోజుకి వాటిపై ఇతనికి ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన గురూజీతో కలిసి కొన్ని ప్లేసెస్కి వెళ్ళి యోగా క్లాసెస్ని నిర్వహిస్తూ అలా వచ్చిన డబ్బులతో ఒక బైక్ని కూడా కొనుక్కోవడం జరిగింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు యోగాలో లైఫ్ లేదని బాగా చదివి మంచి జాబ్లో జాయిన్ అవ్వమని జగదీష్కి నచ్చజెప్పడంతో అప్పటి నుండి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాడు. అలా తన డిగ్రీని మైసూర్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువై వారి ద్వారా డ్రింక్స్కి, స్మోకింగ్ కూడా అలవాటు పడ్డాడు. అంతేకాకుండా ఫ్రెండ్స్తో కలిసి బైక్ రేసింగ్కి వెళ్తూ వీకెండ్ వస్తే ఎక్కువగా చాముండి కొండపై రేసింగ్ చేసి డబ్బుల్ని కూడా గెలిచేవాడు. అంతేకాకుండా ఒకసారి ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి భారత్ నేపాల్ బార్డర్ వరకు బైక్లోనే వెళ్లడం జరిగింది. ఇక అలా బార్డర్లో జగదీష్ని ఆపి పాస్పోర్ట్ని చూపించమని అడగగా తన దగ్గర లేనందువలన ఫైన్ కట్టమని చెప్పారు. అలా ఫైన్ కట్టేంత డబ్బులు తన దగ్గర లేకపోవడంతో వారు ఇతని బైక్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దీంతో ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకున్న జగదీష్ ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. అందుకుగాను అప్పట్లో పౌల్ట్రీ బిజినెస్కి చాలా డిమాండ్ ఉండడంతో మైసూర్లో ఒక కోళ్ల ఫామ్ని పెట్టాలని ఇన్వెస్ట్మెంట్ కోసం తన తండ్రిని డబ్బులు అడగగా అందుకు తండ్రి సపోర్ట్ చేయకుండా ఎంఏ డిగ్రీని చదవమని చెప్పడం జరిగింది. కానీ చదువులపై ఇంట్రెస్ట్ లేని జగదీష్ తనకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెచ్చి మరి ఒక పౌల్ట్రీ ఫామ్ని స్టార్ట్ చేశాడు. ఇక ఈ బిజినెస్లో కొంచెం ప్రాఫిట్స్ రాగానే మరోవైపు బ్రిక్స్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసి దాని ద్వారా తన ఫ్రెండ్స్తో కలిసి బిలలాయిడ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా సక్సెస్ఫుల్గా బిజినెస్లని రన్ చేసుకుంటూ ఫ్రీగా ఉన్నప్పుడు జగదీష్ యోగా క్లాసెస్లను కూడా తీసుకుంటుండేవాడు. అలా ఒకసారి 1982లో మైసూరి చాముండి కొండ మీద తను యోగా క్లాసెస్లను తీసుకుంటున్నప్పుడు తనకి ఏదో ఒక శక్తి కనిపించిందని, అందువల్లే అప్పటి నుండి తను పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వచ్చాడని, యోగానే తన ప్రొఫెషన్గా తీసుకోవాలని డిసైడ్ అయి ఇదే విషయాన్ని తన ఇంట్లో వారికి చెప్పగా
అందుకు భయపడిన తల్లిదండ్రులు కొడుకునిలా వదిలేస్తే ఎక్కడ సన్యాసిలా మారిపోతాడేమో అని, పెళ్లి చేస్తే బాధ్యతలు వస్తాయని విజయ్ కుమారి అనే అమ్మాయితో జగదీష్కి 1984లో పెళ్లి జరిపించారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాధే అనే అమ్మాయి కూడా జన్మించింది. దీంతో ఇక పైన అన్ని సర్దుకుంటాయని ఇరు కుటుంబాలు అనుకున్నారు. కానీ జగదీష్ తన పౌల్ట్రీ, బ్రిక్స్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లని తన కుటుంబానికి వదిలేసి సొంతంగా ఒక యోగా శిబిరాన్ని స్థాపించాలనుకున్నాడు. కానీ అందుకు కావలసిన డబ్బుని కలెక్ట్ చేయాలని తనకంటూ ఒక యోగా టీమ్ ని క్రియేట్ చేసుకొని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అని తిరుగుతూ యోగా క్లాసెస్ ని చెబుతూ ఫండ్స్ ని కలెక్ట్ చేసేవారు. ఇక అలా ఊరూరు తిరుగుతూ ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన జగదీష్ తన కుటుంబ బాధ్యతల్ని చాలా బరువుగా భావించి కొన్ని రోజులు భార్య బిడ్డలకి దూరంగా ఉంటుండేవాడు. ఇదిలా ఉంటే తన యోగా క్లాసెస్ వల్ల అతి తక్కువ సమయంలోనే జగదీష్కి రాజకీయంగా, వ్యాపార రంగంలో మంచి కాంటాక్ట్స్ పెరిగాయి. ఇక అప్పట్లో తమిళనాడు సీఎం అయిన జయలలిత గారు, జగదీష్ తాతగారు మంచి ఫ్రెండ్స్ అయి ఉండటం, జగదీష్ కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీని తెచ్చుకోవడంతో జయలలిత గారిని కలిసి అప్పుడప్పుడు ఈమెకు యోగా క్లాసెస్ ని తీసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1991లో జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు 100 కోట్ల స్కామ్లో ఇరుక్కున్నారు. దీంతో ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ వారు తరచూ ఇదే విషయాన్ని మీడియాలో చెబుతూ దీనిపై సిబిఐ విచారణ జరపాలని చెప్పడంతో తన బినామీగా జగదీష్ ని నియమించి ఆ డబ్బుతో కోయంబత్తూరులో 400 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని కొని ఫౌండేషన్ కి కావాల్సిన డబ్బుని కూడా జయలలిత గారే ఇచ్చినట్లు అప్పట్లో మీడియా కోడై కూసింది. అంతేకాకుండా డిఎంకే పార్టీ వారు 400 ఎకరాలతో పాటు 200 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని, అక్కడి ప్రజలకి చెందిన మరో 200 ఎకరాల భూమిని రౌడీలతో బెదిరించి జగదీష్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడనే ఆరోపణలు చేసినప్పటికీ ఆ సమయంలో జయలలిత గారు అధికారంలో ఉండడంతో ఈ విషయం ఎక్కువగా మీడియాలో హల్చల్ అవ్వలేదు. ఇక అలా జగదీష్ ఈషా ఫౌండేషన్ కి 150 నుండి 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ ఫౌండేషన్ కి చాలా మంది వ్యాపారవేత్తలు కూడా సపోర్ట్ చేస్తూ ఫౌండేషన్ ద్వారా ట్యాక్స్ ని ఎగ్గొట్టి బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తున్నట్లు అనేక విషయాలు మీడియాలో బయటికి వచ్చాయి. అయినా ఈ విషయంపై జగదీష్ ఎప్పుడు స్పందించలేదు. ఇక ఇదిలా ఉంటే ఫౌండేషన్ పనులు స్టార్ట్ అవ్వగానే పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి భార్యాభర్తలిద్దరినీ కలపడం జరిగింది. దీంతో అప్పటి నుండి విజయ్ కుమారి గారు జగదీష్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తోడు నీడగా ఉంటూ వచ్చారు. ఇక అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన జగదీష్ ఈ ఫౌండేషన్ ద్వారా 1000 కోట్లకి పైగా నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఎప్పుడైతే ఈషా ఫౌండేషన్ ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులారిటీని తెచ్చుకుందో జగదీష్ వాసుదేవ్ కాస్త సద్గురువుగా మారాడు. అలా అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే సద్గురు భార్య విజయ్ కుమారి గారు 1997లో అనుమానాస్పదంగా మరణించారో అప్పటి నుండి సద్గురుకి వివాదాలు చుట్టుముట్టాయి. ఇందుకు కారణం విజయ్ కుమారి గారి తల్లిదండ్రులు, బంధువులు రాకముందే ఆమె అంత్య సంస్కారాలు చేయడం, అంతేకాకుండా తన భార్య ఆత్మార్పణ చేసుకుని దేవుడిలో లీనమైంది అంటూ సద్గురు మీడియాలో చెప్పడంతో ఈ వివాదం మరింత దుమారం రేగింది. దీంతో విజయ్ కుమారి గారి తండ్రి మరియు బంధువులు సద్గురు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తమ కూతుర్ని టార్చర్ చేసి చంపేశాడని, తాము వచ్చి చూస్తే ఎక్కడ తను దొరికిపోతాడేమో అని భయపడి హడావిడిగా ఆమెకి అంత్య సంస్కారాలు చేశాడని కంప్లైంట్ ఇవ్వడంతో 1998లో సద్గురు తన భార్యని హత్య చేశాడనే విషయం వైరల్ గా మారింది. ఇక అలా 2 ఏళ్లు కోర్టులో ఈ కేసు జరిగిన తనకున్న పొలిటికల్ సపోర్ట్ తో 1999లో తన మీద వచ్చిన మర్డర్ కేసుని పూర్తిగా క్లోజ్ చేపించి క్లీన్ చీట్ తీసుకొని సద్గురు బయటికి వచ్చేశాడు. ఇక ఇదిలా ఉంటే రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజు కోర్టులో సద్గురుపై పిటిషన్ వేస్తూ తన ఇద్దరు కూతుర్లైన 42 ఏళ్ల గీత, 39 ఏళ్ల శ్వేతని బ్రెయిన్ వాష్ చేసి తన యోగా కేంద్రంలో జీవితాంతం సన్యాసులుగా ఉండేలా చేశాడని, ఇలాగే చాలా మంది అమ్మాయిల్ని సన్యాసులుగా మారుస్తున్నాడని ఆరోపించాడు. ఇక దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు సద్గురు తన కూతురికి పెళ్లి చేసి లైఫ్ లో స్థిరపడేలా చేశాడని, కానీ తన దగ్గరికి వచ్చిన అమ్మాయిల్ని ఎందుకు సన్యాసులుగా మారుస్తున్నాడనే సందేహాన్ని వ్యక్తం చేయడం, అంతేకాకుండా అతన్ని కోర్టులో హాజరవ్వమని నోటీసులని కూడా పంపించింది. ఇక అలా కోర్టుకి హాజరైన సద్గురు తన వైపు నుండి సమాధానం చెబుతూ పెళ్లి చేసుకోకుండా సన్యాసాన్ని స్వీకరించమని ఎవరికి తను సలహాలు ఇవ్వలేదని, ఎవరిని బలవంతం చేయలేదని, అదంతా ఆ అమ్మాయిలు ఇష్టపడే చేశారని చెబుతూ ప్రజలకి యోగా, ఆధ్యాత్మికతను అందించాలనే ఈషా ఫౌండేషన్ ని స్థాపించాడని, తమ ఆశ్రమంలో నివసించే సన్యాసులు తమ ఇష్టపూర్వకంగానే వారి జీవన శైలిని ఎంచుకున్నారని చెప్పడం జరిగింది. అలా కామరాజ్ ఇద్దరు కూతుర్లని కోర్టులో హాజరుపరచగా వారు కోర్టులో తమ ఇష్ట ప్రకారమే ఈషా కేంద్రంలో ఉంటున్నారని, తమకి ఎవరు బ్రెయిన్ వాష్ చేయలేదని, సన్యాసి జీవితం తమకి నచ్చిందని చెప్పడంతో సద్గురుకి కొంతవరకు ఊరట లభించింది. సద్గురు చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.